నిర్లిప్తుడంటే నలిప్యతే పద్మపత్ర వివాంభస. సూర్యకిరణములు బురదలో ఉన్నటువంటి తామర కొలల మీద పడ్డాయండి. ఆ సూర్యకిరణములకు బురద అంటిదా లేదా? అంటలేదు. సూర్యకిరణములకు మరి నీళ్లు అంటినాయా లేదా? తడిసిపోయినాయా లేదా? సూర్యకాంతి తడిసిపోయిందా లేదా? తడిసిపోయింది. అది అలిప్త. అలా ఉంటానేమంటారు అలిప్త. కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు నిర్లిప్త. ఎందుకని ఆదిత్య మండలానికంటే కూడా అవతలకు వెళ్ళిపోయాడు, బ్రహ్మాండానికి అవతలకు వెళ్ళిపోయాడు. కూటస్థ స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మాండమే లేనటువంటి అపంచీకృత భాగం నుంచి చూస్తున్నాడు. ఇప్పుడు పరబ్రహ్మమే నేను అనే నిర్ణయంలోంచి చూస్తున్నాడట. కాబట్టి అసలు బ్రహ్మాండమే లేదు, పిండాండము లేదు అని ఊరకొనడమే నిర్లిప్తత. ఊరకొండేవాడిని ఏమన్నారు? నిర్లిప్తత. భగవాన్ రమణులు ఊరకొండ అన్నారా లేదా? వారి ఉపదేశం ఏంటి? సుమ్మాయిరప్ప, ఊరకొండవయ్యా. ఏంటి ఊరకొండటం? బ్రహ్మాండము లేదు, పిండాండము లేదు అని సర్వము శూన్యమేనని ఆ శూన్యాతీత స్థితిలో సహజంగా ఉండగలగడమే నిర్లిప్తత.